జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాం? భీష్మ పర్వం 2వ ఆశ్వాసం ఈ రోజు మొదలవుతుంది. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? పాండవులు కౌరవులు మొదటి రోజు యుద్ధం చేశారు. మొదటి రోజు యుద్ధంలో పూర్తిగా భీష్ముడిదే పైచేయి, అంటే కౌరవులదే పైచేయి అయింది. అయితే ఈ రోజు మనము పాండవులు రెండవ రోజు ఏం చేశారు, ఎలాంటి వ్యూహాన్ని పన్నారు, ఎందుకు ధర్మరాజు అర్జునుడిని తిట్టాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. సో ఎప్పుడైతే మొదటి రోజు యుద్ధం ముగించుకొని వచ్చాడో ధర్మరాజు ఆ రోజు సాయంత్రం కూర్చొని విపరీతంగా తలపట్టుకొని కూర్చుంటాడు. ఇంకా కూర్చొని ఇంకా నేను యుద్ధం చేయను, ఎంతమంది రాజులని ఆ భీష్ముడికి నేను పనంగా పెట్టాను, వీళ్ళందరినీ చంపి నేనేం సాధించగలుగుతానో నాకైతే నమ్మకం పోయింది ఈరోజు భీష్ముడిని చూసిన తర్వాత. అదేమి యుద్ధము, అదేమి వ్యూహము, అదేమి విజృంభణ, అసలు మానవులు కాదు దేవతలు వచ్చినా కూడా భీష్ముడిని ఓడించలేరేమో అలాంటి సత్తా ఉంది. ఈ అర్జునుడేమో నాకు పట్టదన్నట్టుగా వ్యవహరించాడు. ఏం అర్జున, అసలు ఈ రోజు నువ్వు చేసింది యుద్ధమేనా? నేనున్నాను నీకెందుకన్నా అని ముందుకు పంపిస్తే అంటే పంపించావు, యుద్ధం చేస్తానంటే వాళ్ళందరినీ ఓడిస్తానన్నావు, ఏంటి ఈ రోజు నువ్వు చేసిన దాన్ని యుద్ధమే అంటారా? ఏదో ముభావంగా పెళ్లికి పిలిస్తే వచ్చినట్టుగా వచ్చి యుద్ధం చేశావు. నిన్ను నమ్ముకొని నేను ఇంతమంది ప్రాణాలు పనంగా పెట్టలేను. ఒక్క భీముడు మినహా ఇంకెవరు చేయగలిగారు? ఒక్క భీముడు మాత్రం ఎంతవరకు నెట్టుకురాగలుగుతాడు? తన శక్తుల ఈరోజు ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా కౌరవుల చేతిలో మనము గెలుస్తామనేటువంటి, అంటే వాళ్ళ చేతిలో వాళ్ళని ఓడించే సత్తా మనకు ఉందనేటువంటి నమ్మకం నాకు పోయింది. ఇంకా నేను అడవులకు వెళ్ళిపోతాను, ఏ కందమూలను తిని బ్రతుకుతాను, నాతో వచ్చేవాళ్ళు రండి, ఇంకా నేను యుద్ధం చెయ్యను అంటాడు ధర్మరాజు. అనేసి వెళ్తూ ఇంకా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేను ఏం చేసినా కూడా నీకే కదా చెప్తాను, మరి ఇలా నేను మళ్ళీ అడవులకు వెళ్ళాలనుకుంటున్నాను, యుద్ధం ముగించాలనుకుంటున్నాను, నాకు అనుమతి, నేను వెళ్ళిపోతాను అంటాడు. అసలు ఈ మాట వినగానే కృష్ణుడు చక్కగా ధర్మరాజుని కూర్చోబెట్టుకొని, ఏంటయ్యా నీ బాధ, ఒక్క రోజుతో ఏం జరిగింది, నువ్వు ఎందుకు వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, నీ వాళ్ళ ఈ శక్తుల్ని తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నావు, అర్జునుడు ఏం తక్కువ వాడు అనుకుంటున్నావా, దుష్టధీముడు ఉన్నాడు, పాంచాల రాజులు ఉన్నారు, ఇటు మత్స్యదేశపు రాజులు ఉన్నారు, ఏమవుతుంది, ఏమీ కాదు, మనం గెలిచి తీరుతాము. ఈరోజు భీష్ముడు విరగబడి యుద్ధం చేయొచ్చు, తన సత్తా అంతా చూపించవచ్చు, కానీ రేపటి రోజు కూడా ఇలాగే ఉంటుంది అనుకోం కదా మనము. వీరుడైన వాడు వెన్ను చూపి పారిపోతాడా? ఏదైనా జరగగానే నేను ఏమి చేయలేనని చెప్పి చేతులు ఎత్తేస్తాడు, అది వీరుడి లక్షణం కాదు. నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా మాట్లాడితే మిగిలిన వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, వాళ్ళలో కూడా శక్తి సన్నగిల్లుతుంది కదా. చూడు, దృశ్యద్యుమ్నుడిని నువ్వు సైన్యాధ్యక్షుని చేశావు, ఒళ్ళంతా గుల్ల చేసుకొని వచ్చేసాడు, అయినప్పటికీ కూడా రేపటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా అయ్యా అంటాడు. అనగానే కొంత కృష్ణుడి మాటలకు కరుగుతాడు. సరే అని చెప్పేసి మళ్ళీ దుష్యుడిని పిలిపించుకొని, సరే ఇంకా మనము ఇలా నిరాశానిత్సలతో ఉండొద్దు, రేపు ఖచ్చితంగా మనం గట్టిగా యుద్ధం చేద్దాము, మనం క్రౌంచ వ్యూహాన్ని పన్నుదాము, క్రౌంచ వ్యూహానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఏర్పాట్లు చెయ్యి అని దృష్టద్యుమ్నుడు చెప్తాడు. సో క్రౌంచ వ్యూహ ఏర్పాట్లలో దృష్టద్యుమ్నుడు ఉంటాడు. అసలు ఆ వ్యూహం ఎలా ఉంటుందంటే, సో క్రౌచ వ్యూహం అనేది ఎలా ఉందో నేను చదువుతాను వినండి. క్రౌచ వ్యూహం అంటే క్రౌచ పక్షిలాగా ఉంటుంది ఆ వ్యూహము. ఈ వ్యూహానికి సంబంధించి ఏంటంటే, ముక్కు దగ్గర ఈరోజు అర్జునుడు తన సత్తా చూపించాలన్నాడు కాబట్టి ముక్కు దగ్గర గాంధీవంతో కపిధ్వజాన్ని వేసుకుని అర్జునుడు ఉన్నాడు. కుంతి భోజుడు శౌర్యుడు వాళ్ళ కాళ్ళ దగ్గర నిలబడ్డారు. ద్రుపద మహారాజు శిఖ దగ్గర నిల్చున్నాడు. దశకర్ణ, శురసేన, కిరాత దేశాల రాజులు కంఠం దగ్గర నిలబడ్డారు. భీముడికి భీముడు కుడిరెక్కగా ఉన్నాడు, దుష్టద్యుమ్నుడు ఎడమరెక్కగా ఉన్నాడు. అభిమన్యుడు, సాత్వికి, ద్రౌపది కుమారులు, పౌండ్ర, చోళ, పాండ్య దేశాల రాజులు భీముడికి పక్క, నకల సహదేవులు, ఘటోద్గజుడు, శబర వత్సరాజులు దృష్టద్యుమ్నుడు పక్క నిల్చున్నారు. అంటే వీళ్ళు భీముడు పక్క కుడిపక్కనే ఎడమరెక్కగా ఆయన ఉన్నారు కదా, వాళ్ళ పక్కనే నిల్చున్నారు. ఇక హనరాజు మొదలైన ముఖ్యులు చుట్టూ కాయలాగా నిల్చొని ఉన్నారు. ధర్మరాజు వెన్నుగా మధ్యన నిల్చొని ఉన్నాడు. ఇక ఘటోద్గజుడు, శంబర వత్సరాజులు దుష్టద్యుమ్నుడు పక్కన నిల్చున్నాడు. సో ఘటోద్గజుడు కూడా ఈరోజు క్రౌచ వ్యూహంలో భాగంగా ఉన్నాడు. ప్రతిసారి ఘటోద్గజుడు మొదటి రోజు నుంచి కూడా యుద్ధంలో ఉన్నాడు, అది మళ్ళీ చెప్తున్నాను. సరే, ఎస్, ఇది ఇప్పుడు క్రౌచ వ్యూహం పన్నారు. ఈ రోజు ఎలా అయినా సరే తమ సత్తా చాటాలని వచ్చేస్తున్నారు. సో ఒక్కసారి క్రౌచ వ్యూహాన్ని చూడగానే దుర్యోధనుడు వెంటనే భీష్ముడితో అంటారు, ఈ రోజు మరి వాళ్ళు క్రౌచ వ్యూహంతో వచ్చారు, మన వ్యూహం ఏంటి తాత, మనం ఎలా వెళ్దాము అని. అప్పుడు వెంటనే వాళ్ళు క్రౌచ వ్యూహం పన్నారు కాబట్టి మనం 3 వ్యూహాలుగా వెళ్దాం అంటే, ఒకటిగా ఉన్నటువంటి దాన్ని 3గా విభజిస్తారు, 3 వ్యూహాలు పన్నుతారు. ఆ 3 వ్యూహం ఎలా ఉంటుందంటే, దుశ్శాసనుడు, వికర్ణుడు, విందానువిందుడు, శురసేన, యవన, త్రిగర్త, కురదశల వాళ్ళు కుడి పక్కన, ద్రోణాచార్యులు, కుంతల, దశర్మ, విదర్భ రాజులు, గాంధార, సింధు, సౌవర్య దేశ రాజులు
రాజులు ఎడమ పక్క మహాసేనతో ఉంటారు వీళ్ళు, భీష్ముడు మధ్య భాగంలో. ఇలా 3 వ్యూహాలుగా తయారవుతుంది. సో ఈ 3 వ్యూహాల మధ్య వెనక భాగంలో కృతవర్మ, శల్యుడు, దుర్యోధనుడు ఉంటారు. అతడి తమ్ముళ్ళైనటువంటి అశ్మంత, కాశ్మీర సేనలు పక్కన నిలబడి ఉంటాయి. ఇలా మొత్తంగా పాండవ సైన్యము, కౌరవ సైన్యము పూర్తిగా సిద్ధమైపోతుంది. సో ధృతరాష్ట్రుడు ఇలా అంటారు, మరి ఎలా కలబడ్డారు, రెండవ రోజు యుద్ధం ఎలా జరిగింది చెప్పు సంజయ్ అన్నప్పుడు మళ్ళీ సంజయుడు ఇలా చెప్తున్నాడు. ఈ రోజు అన్న మాటలు గుర్తున్నాయి కదా, ఈ రోజు అర్జునుడు తన శక్తి ఏంటో చూపించాలనుకున్నాడు కాబట్టి ముందడుగు అర్జునుడే వేస్తాడు. అసలు అర్జునుడు వెళ్తూనే నేరుగా భీష్ముడి మీదకి వెళ్తుంటాడు. భీష్ముడి మీదకి వెళ్తుంటే మధ్యలో శురు సైన్యము వచ్చి అడ్డుపడుతుంది. వాళ్ళను ఒక్క తునకలు చేసేసి భీష్ముడి మీదకి వెళ్తారు. అసలు భీష్ముడికి అర్జునుడికి యుద్ధం మామూలుగా జరగదు. చదువుతాను వినండి. ఇద్దరు కూడా సింహాల్లాగా కొట్టుకుంటూ ఉంటారు. 77 బాణాలు భీష్ముడి మీదకి అర్జునుడు వేస్తాడు. అదే సమయంలో ద్రోణుడు 25 బాణాలు, కృపాచార్యులు అంటే ఇటు భీష్ముడు, కృపాచార్యుడు, అదేవిధంగా ద్రోణుడు, వీళ్ళందరూ ముగ్గురు వస్తారు. అంటే భీష్ముడితో అర్జునుడు యుద్ధం చేసిన సమయంలో ఈ ముగ్గురు కూడా వస్తారు. సో భీష్ముడు 77 బాణాలని, అదే సమయంలో ద్రోణుడు 25 బాణాలు, కృపాచార్యుడు 100 బాణాలు, వెంటనే వికర్ణుడు కూడా వచ్చి 3 బాణ్యాలు, శల్యుడు కూడా 9 బాణ్యాలు, దుర్యోధనుడు 64. అంటే ఒక్కసారి భీష్ముడి మీదకి వీళ్ళు వస్తున్నారని ఇంతమంది కలిసి వచ్చారు అర్జునుడి మీదకి. అర్జునుడు వీళ్ళందరి బాణాలను ఎదుర్కొంటూనే ఒక్కొక్కరికి అన్ని బాణాలు వేస్తాడు. మళ్ళీ ఎలా అంటే 20 బాణాలు భీష్ముడి మీదకి, 60 బాణాలు ద్రోణుడి మీదకి, 8 కృపాచార్యులకి, 3 వికర్ణుడికి, 3 శల్యుడికి, 5 రారాజుకు తగిలించేశాడు. సో మొత్తం ఇంతమంది వచ్చి అర్జునుడితో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ రోజు అర్జునుడిని ఆపే శక్తి ఎవరికి ఉండదు. భీష్ముడు కూడా తట్టుకోలేకపోతాడు. ఆ రేంజ్లో ఉంటుంది అర్జునుడు ఈ రోజు. సో ఇంతలో సాత్వికి, విరాటరాజు, దుష్టద్యుమ్నుడు, ద్రౌపది కుమారులు, వీళ్ళు అభిమన్యుడు, వీళ్ళు వచ్చి అర్జునుడితో కలిశారు. సో ఇలా కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాండవులది పూర్తిగా పైచేయిగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ద్రౌపది కుమారులు, అభిమన్యుడు, భీష్ముడు, ధృష్టద్యుమ్నుడు వీళ్ళందరూ ఇక్కడ యుద్ధం చేస్తుంటే అక్కడ అర్జునుడు విలయతాండవం చేస్తుంటాడు, భీముడు విలయతాండవం చేస్తుంటారు. అసలు మొత్తము తునకలు చేస్తుంటారు. కౌరవ సైన్యంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా చంపుతుంటాడు. అసలు అర్జునుడు వేసిన ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క రాజు తల ఎగిరిపోతుంటాడు. అప్పుడు వెంటనే దుర్యోధనుడి కోపం వచ్చి భీష్ముడితో ఇలా అంటాడు, నువ్వేమో కర్ణుని యుద్ధానికి రానికుండా చేశావు, నేనున్నాను, నేను చూసుకుంటానన్నావు, చూడు నువ్వేం చూసుకుంటున్నావో, మొత్తం చూడు మన రాజులందరూ చచ్చి ఊరుకుంటున్నారు, అర్జునుని నువ్వు ఆపలేవా, అర్జునుడు అంతా తెగించి కొట్లాడుతున్నాడు అంటే దెప్పి పొడుస్తాడు అనమాట. కర్ణుని ఏమో రానియలేదు, నీకేమో చూసుకునే చేత కావట్లేదు. ఆ విధంగా అర్జునుడు రెచ్చిపోతుంటే మన పరిస్థితి ఏంటి, మన రాజులందరూ చచ్చిపోతున్నారు. సరే దుర్యోధనుడు ఈ మాట అనగానే ఇంకా మన భీష్ముడికి ఎక్కడ లేని కోపం వచ్చి వెంటనే అర్జునుడి మీదకి తిరగబడతాడు. అసలు అర్జునుడు మామూలుగా భీష్ముడితో యుద్ధం చేయడు, చేసి చివరికి ఏం చేస్తాడు అసలు భీష్ముడు గట్టిగా అర్జునుడి శరీరాన్ని మొత్తం తూట్లు పడేటట్టు బాణాలు వేస్తాడు. అదేవిధంగా కృష్ణుడికి బాణాలు వేస్తాడు తెలుసా. కృష్ణుడికి వేసినటువంటి బాణాలతో కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారిపోతుంటాడు. అసలు కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారడం చూసి ఇంకా అర్జునుడు విపరీతమైన కోపానికి వచ్చి భీష్ముడు ఒకటేస్తే ఈయన 4, ఆ రకంగా యుద్ధం జరుగుతుంటుంది. పైనుంచి దేవతలు అనుకుంటారు, అయ్యో బాబోయ్ ఇది వీళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే, కానీ వీళ్ళు వచ్చి మన మీద పడితే మన సంగతి ఏమోను, ఇది ఎక్కడికి యుద్ధం మనం కనివిని ఎరగలేదని చెప్పేసి భీష్ముడు ఏమి అంత సాదాసీదాగా ఊరుకునే రకం ఏమీ కాదు, మా ముప్పు తిప్పలు పెడతాడు. సో ఈ రకంగా వీళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది. అసలు ఈ తాత మనవళ్ళలో ఎవరు గొప్ప ఎవరు కాదు అంటే చెప్పేటట్టు ఏమి ఉండదు. అసలు అట్లా వెలిగిపోతుంటారు. మరోవైపు ఇటువైపు వీళ్ళ జరుగుతూ ఉంటుంది. మరోవైపు దుష్టద్యుమ్నుడు వెళ్ళి ద్రోణుడి మీద పడతాడు. అసలు దుష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణుడిని చంపడానికి, కానీ ఒక్కసారి దుష్టద్యుమ్నుడు ద్రోణుడి మీదకి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన దుష్టద్యుమ్నుడు సారథిని పంపిస్తాడు. అండ్ ఒక్కసారిగా దుష్టద్యుమ్నుడి జెండా ఉంది కదా, జెండాను ఒకటే బాణంతో జెండాను విరగొట్టేస్తాడు. అసలు పాండవ సేనాని జెండా పడిపోవడం అంటే చిన్న విషయం కాదు కదా. అసలు కౌరవులందరూ ఓ ఓ ఓ అని నరిచేస్తుంటారనమాట. సో వెంటనే మళ్ళీ దుష్టద్యుమ్నుడు ద్రోణుడి మీదకి బాణాలు వేయడానికి చూస్తాడు, కానీ ఆయన ధనస్సులు కూడా వీరికొట్టేస్తాడు. సో పూర్తి స్థాయిలో కూడా దుష్టద్యుమ్నుడి మీద ద్రోణుడు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాడు. సో ఈ రకంగా వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఇలా విల్లు విరుగుతుంటుంది. ఓవైపు 4 గుర్రాలు చంపేస్తాడు, సారథిని చంపేస్తాడు. దుష్టద్యుమ్నుడు అయినా కూడా నిల్చొని యుద్ధం చేస్తుంటాడు. ఎక్కడ కూడా దుష్టద్యుమ్నుడు వెళ్ళి చూపించాడు. అయినప్పటికీ కూడా ద్రోణుడు
ఎక్కువగా అంటే ఎక్కువ భాగం గెలుపు ద్రోణుడి వైపు కనిపిస్తుంది. సో ఇప్పుడు ధృష్టద్యుమ్నుడికి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంటది కదా, వెంటనే ధృష్టద్యుమ్నుని బాధ చూడలేక, ఎందుకంటే అప్పుడు తట్టుకోలేకపోతుంటాడు ధృష్టద్యుమ్నుడు. వెంటనే వచ్చి భీముడు కలుస్తాడు. కళింగరాజు శృతాయు వచ్చి భీముడి మీద కలుస్తాడు. మళ్ళీ ఇటు ధృష్టద్యుమ్నుడు వెళ్ళిపోతాడు, ఇటు మన ద్రోణుడు వాళ్ళ వైపు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు అనమాట. ఇంతలో శృతాయు కొంచెం అంటే అప్పటికి కొంచెం ధృష్టద్యుమ్నుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. వెంటనే ద్రోణుడికి ఇటు వెళ్ళిన ద్రోణుడికి విరాటరాజుకి మధ్య యుద్ధం జరుగుతుంది. ధృష్టద్యుమ్నుడు, ధర్మరాజు, భీముడు వీళ్ళందరూ కలిసి కురుదేశ సైన్యాల మీద పడతారు. ఈ కురుదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మామూలుగా యుద్ధం చేయరు, అసలు మహా అద్భుతమైనటువంటి యుద్ధము. అంటే చేది, కురుసేన, కళింగ, నిషాదలు వీళ్ళందరూ కూడా వచ్చి భీముడి మీద కలబడతారు. అసలు కేతుమతుడు భీముడికి మధ్యలో కొట్లాటైతే మామూలుగా ఉండదు అసలు. కాకపోతే ఏంటంటే ఆ అగ్నిలో పడ్డ మిడతల్లాగా అలా అలా కాలిపోతుంటారు. భీముడు ఆ రేంజ్ లో యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎక్కడ కూడా ఎవరు మిన్నవలేరు. ముందు శృతాయు ఉన్నాడు కదా, వీళ్ళ కొడుకుని చంపేస్తాడు. చంపేసినాక శృతాయువు వస్తాడు. శృతాయువుతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు వస్తాడు. వాళ్ళ తమ్ముడిని కూడా చంపేస్తాడు. సో తమ్ముడు, శృతాయువు, వాళ్ళ కొడుకు ఇంతమంది కూడా భీముడి చేతిలో చచ్చిపడి ఉంటారు. సో భీముడు అలా విరుచుకు పడుతుండడంతో భీష్ముడు వచ్చి భీముడితో యుద్ధం చేస్తాడానికి వస్తాడు. మళ్ళీ భీముడికి దండగా ధృష్టద్యుమ్నుడు వస్తాడు, సాత్యకి శిఖండి. సో ఈ రకంగా అనమాట. ఒక శిఖండిని వదిలేసి మిగతా వాళ్ళ మీద భీష్ముడు బాణాలు ప్రయోగిస్తుంటాడు. శిఖండి మీద బాణం వేయడు కదా, మిగిలిన వాళ్ళ మీద వేస్తుంటారు. మిగిలిన అందరూ కలిసి వీళ్ళతో మాట్లాడుతుంటారు. భీముని కాసేపు వెనక్కి పట్టి సాచికి వస్తాడు. ఈసారి సాచికి భీష్ముడికి మధ్య మామూలు యుద్ధం జరగదు. సాచికి సంబంధించి సారథి కూడా చనిపోతాడు, గుర్రాల్ని కూడా కొట్టేస్తాడు. మళ్ళీ అదే రకంగా భీష్ముడి సారథిని చంపేస్తాడు, భీష్ముడి గుర్రాల్ని కూడా కొట్టేస్తాడు. ఇంతలో మళ్ళీ శల్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళు వెళ్తారు. వీళ్ళకి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దుర్యోధన కుమారుడు లక్ష్మణ్ కుమారుడు ఉన్నాడు. లక్ష్మణునికి అభిమన్యుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది మామూలుగా ఉండదు. లక్ష్మణుడు వస్తూనే అభిమన్యుడు విల్లు విరగొట్టేస్తాడు. అభిమన్యుడి మీద 70 బాణాలు వేస్తాడు. సో లక్ష్మణ కుమారుడు కూడా ఏం తక్కువ వాడు. కాకపోతే అభిమన్యుడి ధాటికి తట్టుకోలేక విలువెల్లాడుతుంటాడు. కొడుకు బాధను చూడలేక వెంటనే దుర్యోధనుడు వచ్చి మళ్ళీ అభిమన్యుడి మీదకి ఎదురేస్తాడు. అభిమన్యుడి మీదకి దుర్యోధనుడు రాగానే మళ్ళీ భీష్ముడు వస్తాడు, ద్రోణుడు వస్తాడు. వీళ్ళందరూ మళ్ళీ అభిమన్యుడి మీదకి వస్తారు. అభిమన్యుడు ఒక్కడే యుద్ధం చేయడం చూసి వెంటనే అర్జునుడు వచ్చి అభిమన్యుడితో కలుస్తాడు. ఈసారి అభిమన్యుడు కలిసి భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరి మీదకి ఎక్కబడుతుంటారు. అసలు మామూలుగా ఉండదు. దుమ్ము ధూళి రెగిపోతూ గుర్రాలు, ఏనుగులు ఎక్కడిదక్కడ చచ్చిపడి ఉంటుంది. మహా విలయ తాండవం చేస్తుంటారు. అసలు ఇటు రెండవ రోజు అర్జునుడు, అభిమన్యుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తారు. అసలు పాండవ సైన్యంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఊపు కనిపిస్తుంది. ఈ దెబ్బతో మన భీముడి దెబ్బతోటి కౌరవ సైన్యం అంతా కకావికలమైపోయి పరుగులు పెడుతూ ఉంటారు. ఇంతలో భీష్ముడు ద్రోణుని పిలిచి అడుగుతారు, మన సైన్యం అంతా కకావికలమై పరిగెడుతుంది, ఇప్పుడు వాళ్ళని పిలవలేము, ఎలాగో సాయంత్రం అయింది కదా, ఈ రోజు మనం యుద్ధాన్ని ఆపుదామని చెప్పేసి. సో ఓవరాల్గా రెండవ రోజు విషయానికి వస్తే పూర్తి స్థాయిలో యుద్ధంలో పై చేయి పాండవులు సాధించారు. మొదటి రోజు కౌరవులది అయితే రెండవ రోజు పాండవులది. పాండవులు ఎంతో ఉత్సాహంగా శిబిరాలకు వస్తారు. అదేవిధంగా ఇటు దుర్యోధనుడు చాలా నిట్టూర్చుకుంటూ తన శిబిరానికి వచ్చేస్తాడు. ఇది రెండవ రోజు యుద్ధం. మరి మూడవ రోజు ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.